ఒక కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త. కరుడుగట్టిన అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ఆయన చెప్తున్న దాని ప్రకారం 30 సంవత్సరాల నుండి వాళ్ళు టీడీపీ కోసమే పనిచేస్తూ ఉన్నారట. అయితే తాను ఒక యాక్సిడెంట్ వివాదంలోకి నారా లోకేష్ గారి మీద తీవ్ర విమర్శలు చేశారు. ఒక ఇన్నోవా కారును హెరిటేజ్ కంటైనర్ ఢీకొట్టిందట. వీళ్ళ ఇన్నోవా కారును హెరిటేజ్ కంటైనర్ ఢీకొట్టిందట. అయితే ఆ మొత్తం ఎపిసోడ్ల విషయం ఏంటి అంటే, ఈ ఏడాది ఫిబ్రవరి నెల 23 అనంతపురంలో పెళ్లి వేడుకలకు హాజరై కుటుంబ సభ్యులతో ఇన్నోవా కారులో తిరిగి హైదరాబాదు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం బెలుగుప్ప తాండాకు చెందిన టీడీపీ కార్యకర్త బాలునాయక్ కుటుంబం. అలా వెళ్తున్న క్రమంలో కర్నూలు వెల్దుర్తి మధ్య తాము ప్రయాణిస్తున్న కారును హెరిటేజ్ కంటైనర్ ఢీకొట్టింది అని ఆయన చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు సంఘటనా స్థలంలోనే మరణించారట. మరో 3 తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారట. ప్రమాదానికి కారణమైన హెరిటేజ్ వాళ్ళు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి ఆ రోజు మాటిచ్చారట. కానీ ఇప్పటి వరకు పైసా బెదిరించలేదట. అయితే కడపలో జరిగిన మహానాడులో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లను కలిశారట. ఆ టీడీపీ కార్యకర్త మాటల్లో విషయం చెప్పినారట. న్యాయం చేస్తాంలే అని హామీ ఇచ్చారట. అయినా హెరిటేజ్ యాజమాన్యం న్యాయం చేయలేదట. క్యాబినెట్ సమావేశాల సందర్భంగా సచివాలయంలో లోకేష్ ఛాంబర్కి వెళ్ళి మరోసారి విన్నవించారట. నిజమే, టీడీపీ కార్యకర్త యాక్చువల్గా ఏమంటారు, చాలా కరడుగట్టిన కార్యకర్తలాగే ఉన్నారు. అంటే లోకేష్ ఛాంబర్ వరకు వెళ్ళి లోకేష్ని కలవగలిగారు అంటే యాక్సెస్ ఉండాలి కదా. లోకేష్ ఛాంబర్కి వెళ్ళి మరోసారి విన్నవించారట. అక్కడున్న సిబ్బంది, అంటే లోకేష్ని కలవలేదా, అక్కడున్న సిబ్బంది మా బాధను ఏమాత్రం పట్టించుకోకుండా బయటకు నెట్టేశారట. మరి పాపం లోకేష్ గారికి తెలియదేమో ఈ విషయం. గత 30 ఏళ్ళుగా టీడీపీని నమ్ముకొని ఆ పార్టీలో ఉన్నాం. కానీ నమ్ముకున్న పార్టీ హెరిటేజ్ యాజమాన్యం మా కుటుంబానికి తీరని అన్యాయం చేసింది. ప్రమాదంలో గాయపడిన కుటుంబ సభ్యుల చికిత్స కోసం ఇంటి స్థలము, ట్రాక్టర్ కూడా తాకట్టు పెట్టుకునే పరిస్థితి వచ్చింది అని ఈ బాలునాయక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తనకు హెరిటేజ్ యాజమాన్యము టీడీపీ న్యాయం చేయాలి అని చెప్పి ఆ బాధితుడైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓకే, చంద్రబాబు నాయుడు గారితో దిగిన ఫోటోలు అన్నీ కూడా ఆయన ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈయన టీడీపీ కార్యకర్త చంద్రబాబు గారితో దిగిన ఫోటోలను కూడా చూపెడుతూ ఉన్నారు. నిజమే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు అంటే ఇంటి స్థలము, ట్రాక్టర్ అయింది. చివరికి లివర్లు, కిడ్నీలుగా నమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటుందేమో. అట్లుంటే హాస్పిటల్స్ ఏం చేద్దాం.